బెంగపడుతోంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎప్పుడో అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ తమకు దక్కాల్సిన మైలేజ్ వేరే వాళ్లు కొట్టేస్తారని కంగారు పడుతోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అలవాటైపోయిన టీ కాంగ్రెస్ ఈసారైనా జాగ్రత్త పడుతుందా? ఈ కష్టం తమదేనని చెప్పుకోగలుగుతుందా? తన ఖాతాలో పడాల్సిన క్రెడిట్ ని టీఆర్ఎస్, బీజేపీ కంబైన్డ్ గా కొట్టేస్తాయేమోనని కలవరపడుతోంది తెలంగాణ కాంగ్రెస్. వాస్తవానికి వర్గీకరణ విషయంలో అసెంబ్లీ తీర్మానంతో మొదట చొరవ చూపింది కాంగ్రెసే. అయితే ఆ తర్వాత వర్గీకరణ అడుగు ముందుకు పడలేదు. అయితే ఇప్పుడు సీన్ మారింది. వర్గీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉండటమే కాక రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఈ డిమాండ్కి మద్దతు పలుకుతూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పార్టీకి రావాల్సిన మైలేజ్ ని కేసీఆర్, బీజేపీ సొంతం చేసుకుంటారని కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రాన్ని ఒప్పించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లబోతున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీలో బీజేపీ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. వైఎస్ హయాంలో అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కాంగ్రెసే. 2009 ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. అయితే ఆ తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈలోగా రాష్ట్ర విభజన అంశం తెరమీదికి రావడం, ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసిపడి రాష్ట్రం విడిపోవడంతో ఆ అంశం తెరమరుగైంది. ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగ మళ్లీ రంగంలోకి దిగి విషయాన్ని కదిలించారు. ఢిల్లీలో ధర్నాలు చేశారు, మోడీని కలిశారు. హైదరాబాద్లో మాదిగల ధర్మయుద్ధం పేరుతో భారీ సభ నిర్వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాదిగల ధర్మయుద్ధానికి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణని అంగీకరిస్తున్నామని, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని ప్రకటించారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై జరిగిన చర్చ సందర్భంగా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా తెలంగాణలో గుర్తింపు ఉన్న పార్టీల నేతలతో ఢిల్లీకెళ్తున్నారు సీఎం. తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ. సీఎం చొరవతోనే వర్గీకరణ సాధ్యపడిందని ప్రచారం జరిగితే తమ కష్టం బూడిదలో పోసిన పన్నీరేనని భయపడుతోంది టీ కాంగ్రెస్. ఈ పరిస్థితి తలెత్తకుండా చూసుకునేందుకున్న మార్గాలపై మల్లగుల్లాలు పడుతోంది టీపీసీసీ. ఎస్సీల వర్గీకరణకు పునాదులు వేసిన పార్టీగా రావాల్సిన మైలేజ్ వేరే వారికి వెళ్లిపోతుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్ని వెంటాడుతోంది. గత 2.5 ఏళ్లలో వర్గీకరణ కోసం పార్టీ పరంగా టీ కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు. అలాంటి ప్రయత్నం ఏదైనా చేసుంటే ఇప్పుడు క్రెడిట్ దక్కేది. ఆరంభ శూరత్వంలో ఆ అంశాన్ని వదిలేసి ఇప్పుడు అందరితో కలిసి ఢిల్లీకి వెళ్లడం వల్ల నలుగురితో నారాయణ అన్నట్లే తప్ప తమకు రాజకీయంగా ఒరిగేదేంటన్న ప్రశ్న నేతల నుంచి వినిపిస్తోంది. దీన్నెలా అధిగమించాలన్న దానిపై చర్చించేందుకు సీనియర్ ఎస్సీ నేతలతో పాటు ఇతర నేతలతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్గీకరణకు శ్రీకారం చుట్టింది కాంగ్రెసేనన్న విషయాన్ని గట్టిగా జనానికి, మరీ ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు తెలియజెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా మైలేజీ దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ వర్గీకరణ కష్టం తమదేనని డప్పు కొట్టి చెప్పినా ఫలితం ఉంటుందా అన్న అనుమానం పార్టీ నేతల్లోనే కొందరికుందట.